దేవుని వాక్యం చదువుకుందాము. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 25వ వచనము. మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుకుందాము. చాలు. అపోస్తులైన పౌలు గారు కొరింథీలో, రోమాలో ఉన్నటువంటి విశ్వాసులతో మాట్లాడుతున్నాడు. మనము చూడని దాని కొరకు నిరీక్షణ కలిగి ఉన్నాము కనుక మనకు ఓపిక అవసరము అంటున్నాడు. రోమాలో ఉన్నటువంటి బిడ్డలు దేవుణ్ణి చూడాలని, దేవుని దూతలను చూడాలని, కేరుబులు షేరుబులను చూడాలని, దేవుని రాజ్యాన్ని చూడాలని విశ్వాసం ఉంచుతూ వచ్చారు. అయితే వాటిని చూడాలంటే మనకి ఓపిక అవసరము. ఎందుకంటే ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆయన అన్నాడు, దొంగ వలె వస్తాను, మెరుపు వలె వస్తాను, ఏ జామున వస్తానో మీకు తెలియదు గనుక మీరు మెలకువగా ఉండమన్నాడు. తూర్పున మెరుపు పుట్టి పడమట వరకు ఎలాగ వ్యాపించునో అలాగొస్తానన్నాడు. కాబట్టి ప్రభు వచ్చే వరకు మనము నిరీక్షణ కలిగి ఉండాలి. ప్రభువును చూడాలని ఆశపడే వ్యక్తి, తర్వాత దేవుని దూతలను చూడాలని ఆశపడే వ్యక్తి, దేవుని రాజ్యాన్ని చూడాలని ఆశపడే వ్యక్తి ఆ ప్రభు వచ్చేదాకా నిరీక్షణ కలిగి ఎదురు చూస్తూ జీవించాలి, ఆశ కలిగి జీవించాలి అని చెప్తున్నాడు. ఎందుకు? మనం సాతాను నివసించే లోకంలో ఉన్నాం. సాతానుడు మన విశ్వాసం నుంచి పడగొట్టాలని, మన విశ్వాసాన్ని పాడు చేయాలని, మనల్ని పాపములో పడవేయాలని, ప్రభువుకు దూరంగా నెట్టివేయాలని ఆయన మన మీద ప్రయత్నాలు చేస్తాడు. అయితే సాతాను శక్తులన్నిటిని మన నుండి దూరపరిచి దేవుడు మనల్ని కాపాడేవాడుగా ఉన్నాడు. కాబట్టి మనం నిరీక్షణ కలిగి ఎదురు చూస్తూ ఓపిక కలిగి దేవుణ్ణి చూడాలని, దేవుని దూతలను చూడాలని, దేవుని రాజ్యాన్ని చూడాలనే ఆశ అంతకంతకు ఎక్కువ చేసుకుంటూ ఎదురు చూస్తూ నిరీక్షణ కలిగి లోకములో జీవించాలి. ప్రైజ్ ద లార్డ్.